కాకినాడ జిల్లా ఏలేశ్వరం టీడీపీ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ అలమండ చలమయ్య ఆధ్వర్యంలో స్థానిక కోనేటి స్కూల్ దగ్గర గల టీడీపీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బోధ చిరంజీవి, సుంకర సుబ్బారావు, కాకర నాగేశ్వరరావు, బుర్ల సత్యబాబు, కసిమిశెట్టి వాసు, బెల్లాని శ్రీను, గొడవల్లి అర్జునరావు, జామి ఆదినారాయణ, పసుపులేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనమందరం కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ సంవత్సరాన్ని మనమందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమాన్ని వేడుకలు ఇచ్చేసిన అందరూ కూడా ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉండడానికి బడుగు బలహీన వర్గాల కోసం ఉద్భవించినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి, సామాన్యుడికి రాజకీయాలు అందుబాటులో ఉండాలని చెప్పేసి బీసీ, ఎస్సీ, ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీని పెట్టడం, పార్టీని పెట్టినటువంటి అతి తక్కువలో 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చి ఈవేళ సామాన్యుడు 2 రూపాయల కిలో బియ్యం తినగలుగుతున్న స్థాయిని ప్రతి పేదవాడికి కూడా పట్టెడన్నం పెట్టినటువంటి మహామనిషి నందమూరి తారక రామారావు. ఆయన స్థాపించినటువంటి పార్టీ కార్యక్రమాన్ని ఈవేళ మన అందరం కూడా ఘనంగా ఏలుసం జరుపుకున్నందుకు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.